తెలంగాణలో షై పార్టీ ఎలుగులైన కాడ నుంచి రాష్ట్రంలో రాజకీయం అంతా 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి సార్ కూడా ఎప్పుడు ఏ పథకాన్ని పబ్లిక్కు ఇయ్యాలనే ఈగ్రమే చేస్తుండు. ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసిండు. ఇంకో గ్యారెంటీని అమలు చేసేందుకు భద్రాద్రి రాములోరి సన్నిధికి పోయిండు. అక్కడి నుంచి షురూ చేస్తాడట. ఇక 5వ గ్యారెంటీ ఏంది, రాములోరి సన్నిధిలో సార్ పూజలు ఎట్లెట్లయినాయి అంత అరుసుకొనొద్దాం పర్రి. ఇల్లును చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇందిరమ్మ ఇండ్లు ఇంటి ఆయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇగో ఇట్ట ఒత్తుడుతోనే అక్క చెల్లెళ్ళ చెవుల్లో తేనె పోసినంత సల్లడి మాట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇల్లెంత అందంగా ఉన్నా ఇంటి ముంగటున్న ఇల్లాలతోనేగా ఇంటికి అందం వస్తుంది అన్నట్టే చెప్పిండు. అందుకనే షెయి పార్టీలు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లను అక్క చెల్లెళ్ళ పేరు మీదనే ఇస్తామనుకొచ్చిండు సీఎం సారు. ఇంకా ఇంకేమన్నాడో ఈనూరి. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే యాడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇగో ఇట్ట ఓ రోజు సారిచ్చేటి ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ముద్దుగా చెప్పుకుంటూనే ఇంకో రోజు పాత సర్కారుల మీద దుబ్బెత్తిపోసిండు. అంతేకాదు ఇంకేమన్నాడో అది కూడా ఇనోలి. కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేసిరు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేసిరు. అటెంక ఇగో ఇట్ట మీటింగ్ పెట్టి 6 గ్యారంటీ పథకాలన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సాల్వ్ చేసిండు. పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు కొత్తగా సర్కారు వాళ్ళు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లు ఎట్టుంటాయో కాబట్టి నమూనా కూడా అయిపోయిందట. మంచి ముచ్చటే కదా, పేదోళ్లకు సాయం చేస్తామంటే ఎవరు కాదంటారు చెప్పురి. ఏదైతే గాని కొత్తగా అధికారంలోకి వచ్చినాక షెయి పార్టీ వాళ్ళు మాత్రం అనుకున్నట్టే ఓట్ల ముంగట చెప్పినట్టే ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు అనుకుంటూ అడగి ముచ్చటెలకైన తెలంగాణ పబ్లిక్.